డిసెంబర్ 2025 ధనుసు రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. 2025 సంవత్సరానికి కాను సంవత్సరం చివరికి వచ్చేసాము. డిసెంబర్ నెల అనేది ధనుసు రాశి వారికి అత్యంత చురుకైన మార్పులతోటి చేంజెస్ తోటి ఉండబోతున్నట్టు మాసం అండి. ఎందుకయ్యా అంటే 4 ప్రధాన గ్రహాలు కుజ, బుధ, శుక్ర, రవి. ఈ 4 గ్రహాల యొక్క మీ యొక్క జన్మ రాశిలో ఉండబోతున్నాయి. అంటే ధనుసు రాశిలో సంచారం చేయడం వల్ల భావోద్వేగాలు, మీ యొక్క ఆలోచనలు, మీరు చేసేటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో, చేపట్టబోయే చర్యలు కానీ కార్యాలు కానీ అన్ని కూడా వేగంగా మారుతాయని చెప్పాలండి. వివిధ గ్రహాలు ఒకటే రాశిలో ఉండటం వల్ల మనసులో అనేకమైన విభిన్న ఆంక్షలు ఉంటాయి, అనేకమైన భావాలు ఉద్భవిస్తూ ఉంటాయండి. జీవితాన్ని ఆస్వాదించాలనే కోరిక, భాగస్వామితో సమయం గడపాలనే కోరికలు ఎక్కువగా మీకు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సప్తంలో గురుడు ఉన్నారు, సప్తమ స్థానం 4 గ్రహాలు చూస్తూ ఉన్నాయి. మరి కుజుడు ఏంటంటే శక్తికి కారకుడు, కష్టపడి పనిచేయడానికి ఆతృత బాగా ఉంటుంది, చేయాలి తపన బాగా ఉంటుందండి. సూర్యుడు కూడా 16 నుంచి మీ యొక్క రాశిలోకి వస్తాడు. ఆయన లక్ష్యం ఏంటి? నాయకత్వము, ముందడుగు వేయటము. జీవితాన్ని అంటే ఆస్వాదించాలి, లేకుంటే స్వాధీనం చేసుకోవాలనే కోరికలు పెరుగుతూ ఉంటాయి. బుధుడు ఎవరు? వ్యాపార కారకుడు, కొత్త ప్రణాళికలు కూడా వేస్తారు, ఆలోచనలు బాగా వస్తాయి. 4 గ్రహాల యొక్క స్థితి ఏదైతే ఉందో ఈ యొక్క సమిష్టి ప్రభావం వల్ల ముఖ్యంగా ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే గందరగోళం తెస్తుంది. ఈ సమయంలో మీరు ఏ రంగంలో ఉన్నా మీ రంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు ముందుకు వెళ్తే మంచిదండి. ఈ యొక్క బుధ గ్రహము 11వ స్థానంలో తులారాశిలో ఉన్నప్పుడు మీకు ఫైనాన్షియల్ ఫ్లో బాగా ఉంటుంది. 7, 10 అధిపతి కాబట్టి. అదే డిసెంబర్ 5, 6 తర్వాత 12వ స్థానంలోకి వెళ్తాడు, అప్పుడు ఖర్చులు పెరుగుతాయండి బాగా. ఈ యొక్క బుధ శుక్రులు వృశ్చిక రాశిలోకి వ్యయ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు, ముఖ్యంగా సంబంధాలు లేదా భాగస్వామ్యాల అంటే పార్ట్నర్షిప్ నిర్వహణలో కోసము పెరుగుదల ఉంటుందని చెప్పాలి. గురుగ్రహం 8 నుంచి 7వ స్థానంలోకి వెళ్ళడం వల్ల సంబంధాలు, 7వ స్థానం అంటే సహకారం, సపోర్ట్. ఒకవేళ ఏదైనా భాగస్వామ్యం కోసం ఖర్చులు పెట్టినా కూడాను శుభ కార్యక్రమాల కోసమే అవుతాయని భావించాలండి. ఆదాయ వృద్ధి అనేది ఒక మోస్తరుగానే ఉంటుందండి. ఎక్సలెంట్గా మనీ ఫ్లో వివిధ మార్గాల ద్వారా ఉండే అవకాశం తక్కువగా ఉంది కాబట్టి ముఖ్యంగా పొదుపు చేసుకోవడం, వృధా ఖర్చులు అవాయిడ్ చేయడం అనేది మనకు నెసరీగా కనపడుతుంది, మ్యాండేటరీ అని చెప్పుకోవాలి. ఆరోగ్య స్థితి 4 గ్రహాలు ఒకేసారి రాశిలో ఉండటం వల్ల మానసిక మరియు శారీరక స్థితిలో కొంచెం హెచ్చుతగ్గులు, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయని చెప్పాలి. ఆలోచన విధానం అయితేనేమి, ఆతృత, టెన్షన్స్ క్రియేట్ చేస్తాయి. ఒకరోజు మీరు ఎక్సలెంట్గా ఉంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఇంకో రోజు అలసటగా అనిపిస్తుంది లేదా ఆందోళనగా కూడా అనిపించవచ్చు. 4 వారాల్లో 4 సీజన్లు అనిపించే పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బీ రిలాక్స్. యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తూ ఉండండి. ఒకరోజు లైట్గా జ్వరం వచ్చినట్టుగా అనిపిస్తుంది, మరుసటి రోజు చలాకితనం ఉంటుంది, ఒకరోజు ఆందోళన ఉంటుంది, మరుసటి రోజు ఉత్సాహంగా అనిపిస్తుంది. మొత్తం మీద ఈ మార్పుల కారణంగా మీకు కొంచెం బ్యాలెన్స్ అనేది చాలా అవసరం, బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రేమ విషయంలో సంబంధ బాంధవ్యాలు, దాంపత్య జీవితం ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి. శుక్రుడు మీ యొక్క రాశిలో ఉండటం వల్ల